హాయ్ అండి. వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. పిల్లలు స్నాక్స్ అడుగుతున్నప్పుడు బయట నుండి తీసుకురాకుండా ఇలా మనమే కొత్త కొత్త స్నాక్స్ని వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలకే కాదండి, మనకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ స్నాక్ అనేది చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే స్నాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒక కప్పు అన్నం తీసుకోవాలండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ స్నాక్ గనక మీకు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి. 1 కప్పు అన్నం అనేది మన ఇంట్లో ఎప్పుడూ ఉంటానే ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక తడవ కొంచెం వేసుకొని కలిపాక అది బాగా మిక్స్ అయ్యాక మాత్రమే ఇంకొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇక్కడ పిండి కలిపేటప్పుడు ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనం అన్నాన్ని మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వాటర్ అనేది పోసుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు మరీ టైట్గా అనిపిస్తే మాత్రమే 1-2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని ఈ పిండి అనేది చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా, గుల్లగా, క్రిస్పీగా వచ్చే చెక్కలు అనేది రెడీ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఒక 10 నిమిషాల పాటైనా చేసుకోవాలి. అక్క ఇలా మేము ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోలేమక్క అనుకున్న వాళ్ళ కోసం నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మనం ఏదైతే చపాతీ పిండిలా కలుపుకున్నామో దానిపైన మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ నుండి 1 అవర్ వరకు నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. అలా చేసుకున్నా సరే చాలా మంచిగా స్నాక్ అనేది కుదురుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండి ఏదైతే ఉందో దాంట్లో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక సర్ఫేస్ మీద పెట్టుకొని కొంచెం కొంచెం బియ్యపిండి వేసుకుంటూ మీకు సాధ్యమైనంత పల్చగా చేసుకోండి. మీరు ఈ స్నాక్ క్రిస్పీగా కావాలి అనుకుంటే గనక ఈ షీట్ అనేది చాలా పల్చగా ఉండాలండి, అప్పుడే చక్కగా క్రిస్పీగా వస్తాయి. మీరు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం చపాతీ మనం ఏ విధంగా చేసుకుంటామండి మందంగా, ఆ విధంగా చేసుకోండి, అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలా పల్చగా చేసుకున్న చపాతీ ఉంది కదండి, ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్గా ఉన్న మూతను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నా, మీకు నచ్చిన షేప్లో ఏదైనా కానీ కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కట్ చేయగా రిమైనింగ్ ఉంటుంది కదండి, అది మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడమే కాదు, మీకు ఎలా కుదిరింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత దీన్ని ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఈ చెక్కలనేది మరీ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవద్దండి. అలా చేసుకుంటే చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో రిమైనింగ్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేసిన వెంటనే కదపకుండా అవి ఆయిల్లో పైకి తేలాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూరకారం వేసుకుంటున్నానండి. ఈ కూరకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దాంట్లోకి ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 మెంతులు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్లోకి వేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది చెక్కలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. అప్పుడే చెక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందండి.